నాకు పెళ్ళి చిన్న వయసులో అయిందండి. ఎన్ని ఇయర్స్కి? 15 ఇయర్స్. అన్నం పెట్టడం కానీ ఏమీ పెట్టేది కదా. మా ఆయన ఉండగా బాగానే చూసేది. మా ఆయన నాకు లేనప్పుడు అన్నం గట్ట పెట్టేది కాదు. 4 రోజులది 3 రోజులు మిగిలిపోయిన అన్నం ఏగలో అయ్యి పడి ఉన్న అన్నమే నేను తినేదాన్ని. అబ్బా, వాళ్ళు ఎదురుగా మంచిగా భోజనం పెట్టినట్టు ఇచ్చినట్టు పక్కకు తీసేసి నా కంచమై లాగేసి నన్ను టార్చర్ పెట్టి పనంతా ఇంట్లో పనంతా చెప్పేది. నా పిల్లోడిని కూడా నాకు ఇచ్చేది కాదు. పాలు కూడా నా పిల్లోడిని ఇవ్వనిచ్చేది కాదు. చాలా బాధ అండి. చెప్పుకోవాలంటే చచ్చిపోవాలని చూస్తున్నాను, కానీ నా పిల్లల గురించి ఇంకా బతుకున్నాను నేను. నాకు అమ్మ నాన్నల ఇంట్లో మంచి గారంగానే పెరిగాను. ఇక్కడికి వచ్చిన కాంచి ఫుడ్ ఏంటి, తిండి విషయం ఏంటి, ఏదైనా కూడా నాకు చాలా చిత్రహింసలు పెట్టారు. మా అత్తగారు, మా మామగారు, మా ఆడపడుచు వాళ్ళ మాటలు నమ్మి మా ఆయన కొట్టి తిట్టేవాడు. వేరే అమ్మతోనే ఎక్కువ ఉండేవాడు, నాతో ఉండేవాడు కాదు. ఇప్పుడు కూడా నన్ను చాలా మా అత్తగారు, మా ఆడపడుచు, మా ఆయన కొట్టారు. వాళ్ళ టార్చర్ భరించలేక నేను దూరంగా వచ్చేసాను. ఏమని కొట్టేటోళ్ళు? విడాకులు ఇమ్మని, విడాకుల మీద సంతకం పెట్టమని. నువ్వు పెట్టినావు అక్క సంతకం? పెట్టలేదండి. పెట్టకుండా వచ్చేసినావు? పెట్టకుండా. మరి మీ ఆయన మీద కేసు పెట్టొద్దా? మీ ఆయన మీద, మీ అత్తమ్మ మీద? కేసు పెట్టాను. కేసు కూడా వాళ్ళు రాలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న టైప్లో ఉన్నారు వాళ్ళు. మేమైతే రావాల్సిన అవసరం లేదని ఎస్ఐ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రావట్లేదు, మాకు అవసరం లేదు, మేము రాము, ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న చోట చెప్పుకోండి అన్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఒక అక్క వచ్చింది. ఆమె పేరు, ఊరు ఏమీ రివీల్ చేయాలి, ఎందుకంటే జస్ట్ నాతో మాట్లాడడానికి వచ్చింది. మాట్లాడడానికి వచ్చిన తర్వాత నా ప్రాబ్లం షేర్ చేసుకుంటారా మీతోని, అంటే నా వల్ల ఒకరిద్దరన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా అని చెప్పి షేర్ చేసుకోవడానికి వచ్చింది. సో ఆమె పేరు, ఊరు, ఎక్కడుంటుంది ఏమీ రివీల్ చేయ, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. చెప్పండి అక్క, ఏమైంది? పేరు, ఊరు, మీ పేరు ఏమొద్దు, నాకు చెప్పరు కదా, డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేసేయండి. నాకు పెళ్ళి చిన్న వయసులో అయిందండి. ఎన్ని ఇయర్స్కి? 15 ఇయర్స్. 15 ఇయర్స్కి మెచ్యూర్డ్ అయినాకనే అయిందా, కాకముందు? మెచ్యూరిటీ 13 అయ్యాను. 15 రాగానే మ్యారేజ్ అయిపోయింది. మేనమామ కొడుకే కావాలని ఇద్దరం అందరినీ ఒప్పించి చేసుకున్నా కానీ మా అత్తగారు కొట్టి తిట్టి చాలా టార్చర్ చేసేది. ఎందుకు? ఇష్టం లేదు నేనంటే. ఎందుకు? ఆమె ఆడబడుచు కూతురిని కాబట్టి ఇష్టం లేదు ఆమెకి. పెళ్ళైన వెంటనే 3వ నెలకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మీకా? వచ్చినా కూడా నాకు అన్నం పెట్టడం కానీ ఏమీ పెట్టేది కదా. మా ఆయన ఉండగా బాగానే చూసేది. మా ఆయన నాకు లేనప్పుడు అన్నం గట్ట పెట్టేది కాదు. 4 రోజులది 3 రోజులు మిగిలిపోయిన అన్నం ఏగలో అయ్యి పడి ఉన్న అన్నమే నేను తినేదాన్ని. అబ్బా, చాలా కడుపుతో ఉన్నా కూడా చాలా తిట్టి కొట్టేది, చాలా టార్చర్ చూపించింది. నాకు నరకమండి ఏంటో చూపించింది. 3 నెలలకి చూపించేసింది. అలా అన్నా మా పెద్ద పిల్లాడు పుట్టిన కాంచి కూడా నన్ను అసలు ఎప్పుడూ చూసేది కదా. వాళ్ళందరూ కూడా మంచిగా భోజనం చేసేవారు. నాకు మా వాళ్ళ ఎదురుగా అసలు ఏం పెట్టేది కాదు. వాళ్ళ ఎదురుగా మంచిగా భోజనం పెట్టినట్టు ఇచ్చినట్టు పక్కకు తీసేసి నా కంచమై లాగేసి నన్ను టార్చర్ పెట్టి పనంతా ఇంట్లో పనంతా చెప్పేది. నా పిల్లోడిని కూడా నాకు ఇచ్చేది కాదు. పాలు కూడా నా పిల్లోడిని ఇవ్వనిచ్చేది కాదు. ఆవిడ దగ్గర తీసుకునేది, నన్ను అమ్మ అనిపించేది కాదు. ఆమెనే అమ్మ నాన్న అనమనేది. మా ఆయన కూడా నా దగ్గరికి రానిచ్చేది కాదు. వేరే ఆమెని అతనికి చెప్పేది, దీన్ని వదిలే, దీన్ని చేసుకొని. అతను వేరే ఆమెకి లోబడిపోయాడు. ఇంకా అలా ఆమెకు లోబడి తనతోనే ఎక్కువ ఉండేవాడు, నన్ను పట్టించుకునేవాడు కాదు. అలా 10 సంవత్సరాలు అయిపోయింది మాది. నాకు 2 ఆడపిల్లలు. చాలా బాధ అండి. చెప్పుకోవాలంటే చచ్చిపోవాలని చూస్తున్నాను, కానీ నా పిల్లల గురించి ఇంకా బతుకున్నాను నేను. నాకు అమ్మ నాన్నల ఇంట్లో మంచి గారంగానే పెరిగాను. ఇక్కడికి వచ్చిన కాంచి ఫుడ్ ఏంటి, తిండి విషయం ఏంటి, ఏదైనా కూడా నాకు చాలా చిత్రహింసలు పెట్టారు. మా అత్తగారు, మా మామగారు, మా ఆడపడుచు వాళ్ళ మాటలు నమ్మి మా ఆయన కొట్టి తిట్టేవాడు.
వేరే ఆమెతోనే ఎక్కువ ఉండేవాడు, నాతో ఉండేవాడు కాదు. ఇప్పుడు ఆస్తి గురించి గొడవలు వచ్చినాయి అండి. విడాకులు ఇమ్మంటున్నారు, విడాకులు ఇవ్వకపోతే చనిపోమంటున్నారు. ఇప్పుడు విడాకులు ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది? విడాకులు ఇస్తే వాళ్ళకున్న ఆస్తి, నేను విడాకులు ఇస్తే వాళ్ళకున్న ఆస్తి నాకు ఇవ్వవసరం లేదు. అదే అతను ఇస్తే కనుక నాకు నా పిల్లలకి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది ప్రాపర్టీ అని చెప్పి నన్ను టార్చర్ చేసి నన్ను కొట్టి చాలా చిత్రహింసలు పెడుతున్నారండి వాళ్ళు. మీ అత్తమ్మ పెళ్ళైనప్పటి నుంచి మంచి చూడలే? పెళ్ళైన ఫస్ట్ రోజు నుంచే మాకు మూడో నిద్ర కాడి నుంచి తిట్టించేది. మా ఆయనతోనే కొట్టించేది. ఏమైంది కొట్టించేది? ఎక్కేసేదండి. అంటే ఆమె ఎలా అంటే, ఆమెను వదిలేయి, ఆమె వద్దు, ఆమెకి పని పాటలు రావు, నేను ఇంకో పెళ్లి చేస్తాను అని. ఇప్పుడు కూడా నేను నా పిల్లలు విడిగానే ఉంటున్నాము. నాకు తినడానికి కూడా ఫుడ్ ఏమీ లేవు. ఇది నా లైఫ్ స్టోరీ. నిజంగా నేను కష్టపడదామని బయటకు వచ్చాను. ఇలాంటి అత్త ఎవరికి వద్దండి. మీరు ప్రెగ్నెన్సీ అయినాక ఇట్లా చూడలేదు అని చెప్పారు కదక్క. అయితే మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరికి ఇంటికి వెళ్ళలేవా? ఎప్పుడు మా అమ్మగారు వాళ్ళకి ఏం చెప్పలా. మా అమ్మగారు మా నాన్నగారు పెళ్ళైన కొత్తలో ఒకటే చెప్పారు, అత్తగారు ఏమన్నా భర్తకు చెప్పకూడదు, భర్త ఏమన్నా మా పుట్టింటి వాళ్ళకి చెప్పకూడదని వచ్చేటప్పుడు చెప్పారు. అత్తగారు అంటే అమ్మతో సమానం, అమ్మ అంటే పడవ అని మా అమ్మగారు మా నాన్నగారు అదే చెప్పారు. అది ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా నన్ను చాలా మా అత్తగారు మాడబడిసి మా ఆయన కొట్టారు. వాళ్ళ టార్చర్ భరించలేక నేను దూరంగా వచ్చేసాను. ఏమని కొట్టేటోళ్ళు? విడాకులు ఇమ్మని, విడాకుల మీద సంతకం పెట్టమని. నువ్వు పెట్టినావు అక్క సంతకం? పెట్టలేదండి. పెట్టకుండా వచ్చేసినావు. పెట్టకుండా. మరి మీ ఆయన మీద కేసు పెట్టవద్దా? మీ ఆయన మీద, మీ అత్తమ్మ మీద? కేసు పెట్టాను. కేసు కూడా వాళ్ళు రాలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న టైప్లో ఉన్నారు వాళ్ళు. మేమైతే రావాల్సిన అవసరం లేదని ఎస్ఐ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రావట్లేదు, మాకు అవసరం లేదు, మేము రాము, ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న చోట చెప్పుకోండి అన్నారు. అది మీ అత్తమ్మ ఎందుకు నిన్ను విడగొట్టాలని? అదే ఎందుకు? ఆమెకి ఫస్ట్ నుంచి నేను ఇష్టం ఉండదండి. అంటే మీరు ఒకటే క్యాస్ట్ కాదా? మాది ఒకటే క్యాస్ట్ అండి. ఆమె ఆడబడ్స్ కూతుర్ని, నేను చెప్పిన మాట ఎన్నో అని అంటే ఆవిడ చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకుంది, నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఉందాం అనుకుంది. నేను ఆవిడ మాట వినకుండా మామూలుగా ఉన్నాను కదా. నా భర్త నాతో ప్రేమగా ఉండడం ఆవిడ సహించలేకపోతుంది. దాని గురించి. నీ భర్త అంటే అన్న లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అక్క నీది అన్నది? అంటే లవ్ ఏం కాదండి, మామూలుగా మేనమామ కొడుకే, బావే దగ్గర ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అలా కావాలని అందరిని ఎదిరించి చేసుకున్నాం. మరి నువ్వు ప్రెగ్నెన్సీతో ఉంటే ఇట్లా మొత్తం అదే పురుగులు పడ్డా ఈకలు ఇట్లా ఇంతగానం నీకు పెట్టిందంటే ఇవన్నీ చెప్పలేవా? చెప్పలేదండి. ఇప్పుడు అన్నం పెట్టేది కాదు, నాకు ఆకలేసి ఆగిల్లో నెతుక్కుని నేనే తినేదాన్ని. కడుపుతో ఉన్నా కూడా నన్ను 4 స్టేర్ల కిందకి దింపించి పెద్ద పెద్ద బిందులతో 16 బిందులతో నీళ్లు పైకి పంపించేది. బట్టలు చాలా వేసేది, 4 బట్టలు రోజు కావాలని అన్నీ ఉతికిచ్చేది నాకు. చాలా టార్చర్ పెట్టింది. బాత్రూమ్లు కడిగిస్తాం ఇవన్నీ కూడా చేసిందండి. మరి అట్లా అలాంటి అన్నం తింటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందక్క? ఏమీ రాలేదండి, బాగానే పుట్టారు పిల్లలిద్దరు. పిల్లలు పుట్టినాక కూడా యాక్సెప్ట్ చేస్తలేదా? పిల్లలు పుట్టాక కూడా అలాగే ఉంది. పెళ్ళైన కాడి నుంచి కూడా నన్ను వదిలేయమని. పెళ్ళైన నుంచి కూడా నేను ఆవిడకి ఇష్టం లేదు కాబట్టి నిన్ను వదిలేసి నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను అంటానే ఉండేది. మా అత్తగారు ఆడపడుచు కూడా అలాగే అనేది. నువ్వు కట్నం ఇచ్చినావు అక్క? ఇచ్చాను. మరి ఇంకెందుకు? ఎంత ఇచ్చినావు? 16 లక్షలు కట్నం తీసుకున్నారు, 25 కాసులు బంగారం తీసుకున్నారండి. మరి ఇంకెందుకు? ఇంకా పుట్టింటి వాళ్ళు ఇంకా పెడతానే ఉన్నారు, అయినా కూడా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదండి. ఆవిడకి ఇష్టం లేదు. నేను కేవలం ఏంటంటే మా ఆడపడుచు కూతురు, నేను అది ఇష్టం ఉండదు ఆవిడకి, అంతే. అది ఒక్కటే ఇష్టం ఉండదు? అది ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒకవేళ నీకు డివోర్స్ ఇచ్చేసిరనుకో, ఆ 16 లక్షల కట్నము, మా బంగారము, ఆ కట్నంకి ఇచ్చిన వడ్డీతో సహా రిటర్న్ ఇస్తారంట? ఎవరంటండి? ఎందుకు ఇవ్వరంట? వాళ్ళు డైవర్స్ ఇస్తే ఇవ్వాలంట. వాళ్ళ చెల్లి చాలా తెలివైందండి. అందుకే నన్ను డైవర్స్ ఇమ్మని నన్ను చిత్రహింసలో రోజు కొట్టి తిట్టి చాలా టార్చర్ పెట్టారు. రీసెంట్గా కూడా కొడితే దెబ్బలో టార్చర్ భరించలేక 30 స్లీపింగ్ టాబ్లెట్లు వేసేసుకున్నాను నేను.
30 30 వేసుకుని అయినా కూడా ఈ 3 రోజులు ఇంట్లోనే ఉంచి కొట్టారు మా అత్తగారు మా ఆయన మాడబడుసు. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం, మా వాళ్ళకి కూడా కవరంపలేదండి. తర్వాత 30 టాబ్లెట్లు వేసి అయితే బతికినావు అక్క నువ్వు? ఏమో నా పిల్లల అదృష్టం అండి, అది దేవుడికి తెలియాలి. అంటే హాస్పిటల్కి పోకుండా బతికినావా? 3 రోజుల తర్వాత మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారండి, మా చిన్నమ్మాయి చెప్తే. నాయమక్క, దేవుడు నా బిడ్డలందు ఉండి నన్ను కాపాడాడు, నా పిల్లలకి తల్లిగా ఉండాలి అందుకు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండి మీకు చెప్పగలుగుతున్నాను నేను. మరి ఒకటి మ్యాటర్ అక్క, ఓకే ఇప్పుడు నువ్వు డైవర్స్ చేయడానికి రెడీగా లేవు, అట్లా అని చెప్పి మీ ఆయనతో కూడా నేను కలిసి ఉండనిస్తలేదు. ఏంది నీ సిచ్యువేషన్? అంటే నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కష్టపడి నా పిల్లల్ని పెంచుకుంటానండి, దేవుడు అనేవాడు ఉంటాడు కదా, ఏదో మార్గం చూపించాడు కదా. పిల్లల్ని అయితే నేను వదిలేలేను, తను వదిలేసినట్టు నేను వదిలేలేను. పిల్లలు నీదిగా ఉన్నారా? బయట హాస్టల్ బయట ఉంచానండి, బయట వచ్చి పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఎంత పిల్లలకు ఫీజు? పిల్లలకి మొన్నటిదాకా లాస్ట్ ఇయర్ దాకా అతనే కట్టాడు, 90,000 1,00,000 కట్టేవాడండి. ఇప్పుడు అది నేను తట్టుకోలేక చిన్న స్కూల్లో వేసాను. ఏ స్కూల్ అంటే? గవర్నమెంట్ స్కూల్కి మారినావా? మార్చేసాను. ఓకే, ఫుడ్కు అవన్నిటికీ నువ్వే పంపిస్తున్నావు? పంపించాను. మీ అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉందా అక్క ఇప్పటికి? ఉందండి. నీకు అన్న తమ్ముడు లోపల లేరా? తమ్ముడు ఉన్నాడండి. అంటే ఆ తమ్ముడు ఏం అడిగారా మరి? అతను బాగానే ఉండేవాడు, బాగానే అడిగేవాడు. ఈ మధ్యలో కొంచెం అతనికి కూడా పెళ్ళయి కొంచెం మారాడండి. అక్క మరి నువ్వు ఇన్ని టార్చర్లు ఇంత పడుతున్నావు, అసలు పెళ్ళి చేసుకునేటప్పుడు మీ అత్తమ్మకి ఇష్టం ఉందా లేదా? పెళ్ళప్పటి నుంచి ఇష్టం లేదండి, అంతకుముందు నుంచి కూడా మా అత్తగారికి ఇష్టం లేదు. మేమిద్దరం కావాలని అక్కడ అతని సంబంధాలు చెడగొట్టి కూడా నేను ఇక్కడ సంబంధాలు చెడగొట్టి చేతులు కోసేనుకుని బావ కావాలి అది ఇదని మేము చేసుకున్నాం. ఇద్దరం చచ్చిపోయేంత దాకా అనుకున్నాం. మా ఇద్దరికి ఫోన్లోనేనండి, అంటే చిన్నప్పటి నుంచి మేము బావ నేను తన మరదలు అనుకున్నాం అంతే తప్ప ఎదురుగా చూసుకున్నది కూడా లేదు. చేసుకున్నాం కానీ పెళ్ళైన కాంచి మాకు పెళ్ళై 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. మేము 2 సంవత్సరాలు కూడా కాపురం చేయడం తెలియదండి. అన్న పెళ్ళైనాక ఎన్ని రోజులు హ్యాపీగా ఉండక్క నీతో? అసలు ఉండనిచ్చేది కాదు, హ్యాపీగా కూడా ఉండనిచ్చేది కాదు. అసలు ఉండకపోతుండేనా? ఉండనిచ్చేది కాదండి, అస్సలు నీతో ఉండకపోతుండే. మరి పిల్లలు పుట్టిరు? పిల్లలు ఏముందండి, పుడతారు. పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు ఎలాగైనా పుడతారు. 3 నిద్రలు అయితే పిల్లలు పుట్టరా? అదేందక్క నీతో ఉండకపోవడం? ఉండనిచ్చేది కాదండి, మేమున్న గదిలోనే ఆమె వచ్చి పడుకునేది. ఆమె నా పక్కన పడుకునేది, అతనే నన్ను అసలు కలవనిచ్చేది కాదు. కడుపు వస్తేనే కడుపు పోగొడదామని చాలా ఇది చేసింది. ఏం చేసింది? అవి బొబ్బాస్కాయలు తేవడం, ట్యాబ్లెట్లు ఇవ్వడం, నాకు తెలియకుండా నా ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు మార్చడం, చాలా చిత్రహింస పెట్టింది మా అత్తగారు. ఇంత దారుణమా? అది ఆడదేనా గాడిదే? ఆమెకి ఒక పిల్ల ఉంది, కానీ ఆమె ప్రెగ్నెన్సీ వస్తే తనని మహారాణిలా చూసుకుంది, నన్ను మట్టికి ఇలా చూసుకుంది. ఇప్పుడు మళ్ళీ అన్నని ఇప్పుడు ఫిజికల్గా కలవనిచ్చేది ఇవన్నీ కాదు, మరి అన్న ఏమనకపోతున్నానా? అతను బయటికి వెళ్ళిపోయాడండి. ఫిజికల్గా ఎంతవరకు మగవాడు ఉంటాడు ఇంట్లో భార్య లేకుండా? ఉండేది కాదు. మా అమ్మగారింటికి వెళ్ళినప్పుడు 15 రోజులు ఉంటే అప్పుడు కలిసేవాళ్ళం. దానికి ప్రతిరూపాలు నా బిడ్డలు ఇద్దరు అంతే. ఇప్పుడు అన్నకు వేరే ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా? ఉంది. అది నేను ఆల్రెడీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కదా అక్క. మా అత్తగారు వాళ్ళండి, ఆమె చేష్టలో వాళ్ళ చెల్లెల్లి చేష్టల వల్ల అతను మారాడు, లేదంటే తను చాలా మంచివాడు. అయితే ఇవన్నీ చూసుకుంటే కూడా అన్నీ ఏమన్నాడు అక్క, ఇన్ని దారుణాలు ఆమె చేస్తుంది అంటే? లేదండి, ఆ తల్లి అంత తల్లి గీసిన గీతలోనే తను ఉంటాడు. నాకు 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు కూడా ఆమె అన్నంలో ఏదో కలిపింది. దానివల్ల నాకు హెవీ బ్లీడింగ్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు 5 months అక్కడ చాలా సీరియస్ అయిపోయిందండి నాకు. అప్పుడు కూడా అతను పట్టించుకోలేదు నన్ను, తల్లి మాట వినిపించుకున్నాడు. నేనే ఏదో తిన్నాను, నేనే ఏదో చేశాను అనుకుని నన్నే కొట్టాడు. అప్పుడు కూడా 5వ నెల ప్రెగ్నెన్సీ అప్పుడు నన్నే కొట్టాడండి. అతను కొడతాం వల్ల కూడా బాగా హెవీ రూమ్ అంతా బ్లీడింగ్ అయిపోయింది.
ఆయన కూడా కడుపుతో ఉన్నాక కూడా కొట్టారండి. వాళ్ళ అమ్మగారు ఏదో కలిపేశారు, దానివల్ల బ్లీడింగ్ అయింది. నేను చేతులారా కడుపు పోగొట్టుకున్నానని చెప్పి ఆమె కొడుక్కి ఎక్కేసింది. ఆల్రెడీ నువ్వు ఒక కడుపు ఓడగొట్టుకున్నావా? మొత్తం ఎంతమంది? 3 పిల్లలు, ఒక కడుపు ఓడగొట్టుకున్నావు. 2 పిల్లలు మధ్యలోది పోగొట్టారండి వాళ్ళే. వాళ్ళ వల్లే ఇది చేశారు. పిల్ల పుట్టిందండి. పుట్టినా కూడా నన్ను పిల్లని కలవలేదు. నాకు పుట్టగానే ఆమె ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి 4 రోజుల దాకా నాకు చూపించన్నా. మరి పాలు అవన్నీ ఇవ్వలేదండి. ఎవరు ఇచ్చారు? అసలు ఆమె డబ్బా పాలు పట్టింది, పిల్లని ఆమె తీసుకెళ్ళిపోయింది. మీ 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 ఆయనని చూస్తే నాకు నువ్వేం అనలేకపోయినావు అక్క. మనకి ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని మహిళా మండలాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు అవన్నీ మాకు తెలియదండి, మాది పల్లెటూరు కదా, మాకు తెలియదు. ఎవరు పక్కన వాళ్ళు కూడా ఏం అనకపోతుండేనా? మాకు పక్కన ఇంట్లో గుట్టు బయటికి ఎప్పుడు చెప్పలేదండి, గడప దాటి బయటికి ఏ రోజు రాలేదు. ఇంట్లో 4 గోళ్ళ మధ్య కొట్టినా తిట్టినా అలాగే పడి ఉండేవాళ్ళం. ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడే నేను ఫస్ట్ టైం బయట ఈ బాధలు, ఈ టార్చర్లు భరించలేక నా పిల్లల గురించి బయటకు వచ్చి చెప్తున్నాను. మీ అత్తమ్మ ఏమని చెప్పేది అక్క మీ ఆయనకు? ఏమని చెప్పేది ఏంటండి, పని చేయదు, ఇంకేముందండి, అత్తగారు ఏం చెప్పొద్ది, ఎన్ని వెళ్ళకి ఎలా చేస్తుంది, పని చేయదు, ఎంతసేపు పడుకుంటూనే ఉంటుంది, నన్ను తిడతానే ఉంటుంది, నన్ను మీ చెల్లిని రానివ్వట్లేదు, మాకు అన్నీ ఇలాగే చెప్పేది. నేనే చేస్తున్నాను పని అంతా. అసలు ఆమె ఏమి చేసేది కాదండి, అసలు ఏమి ఒక్క పని కూడా ముట్టుకునేది కదా. అతను ఉన్నప్పుడు మంచిగా నటించేది, నాకు టిఫిన్ పెట్టినట్టు నటించేది, అన్నం పెట్టినట్టు నటించేది. ఆయన వెళ్ళిపోగానే కంచం తీసేసుకోవడం ఇవన్నీ చేసేది. ఆయన వెళ్ళాక అనేది, నేను నా కొడుకుండగా నీకు అన్నం పెట్టినా టిఫిన్ పెట్టినా తిన్నో అని చెప్పాలి నువ్వు, లేదంటే నీకు కాపురం ఉండదు అనేది. ఇవన్నీ ఫోన్లో రికార్డింగ్ చేసి మీ ఆయనకు చూపించడానికి అప్పుడు ఆ ఫోన్లు కూడా లేవు. వేరే వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి చెప్పేది, చెప్పి కొట్టించేది మా ఆయనతో. చెత్త ఎత్తే చెత్తోడితో ఉన్నట్టు, ఏమైనా పాలబ్బాయి ఉంటే పాలబ్బాయితో ఉన్నట్టు ఆడుతూ ఇడుతూ తిరుగుతుందని పొగర్లు చేసి మా ఆయన్ని నన్ను విడదీసేదండి. పెళ్ళైన 3వ రోజు నుంచి మా ఆయన మంచం నుంచి గెంటేయడం ఇవన్నీ జరిగాయి. మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి అడగడానికి ఏం రాలేరా? నేను మా అమ్మగారు వాళ్ళకి ఎప్పుడు ఏం చెప్పలేదండి. ఇప్పటికి తెలియదా? ఇప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు అంటే 2 నెలల క్రితం చెప్పాను. 2 నెలల క్రితం. ఇప్పుడు చెప్తే ఏమన్నా అడగడానికి దానికి అడిగారు. అడిగితే నాకు నీ కూతురు వద్దు, నాకు మా అమ్మాయి కావాలి, నాకు మా అమ్మ జన్మ ఇచ్చింది, మా అమ్మ ఎంత అంటే అంతే, అదే వద్దు, దాని పిల్లలు వద్దు. ఆ పిల్లలు ఎవరి పిల్లలు? ఆయన పిల్లలే కదా. ఆ మాట కూడా అడిగాను. నేను వద్దు, సరే నువ్వు కండని కదా పిల్లలు పుట్టారు, పిల్లలనైనా చూడండి. పిల్లలు నేను చూడను, నా దగ్గరకు వస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు. కాదక్క, నేను పెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లున్నావు? ఒక 10-15 సంవత్సరాల అమ్మాయివి, చిన్న పిల్లవు, నువ్వు ఒక్కదానివే పోయినావు. ఆయన వెంబడి పిల్లలను తీసుకొని పోలేవు కదా, నువ్వు ఒక్కదానివే వచ్చాయి. పిల్లలను ఇచ్చేసి ఆయన నీ పిల్లలను నువ్వు తీసుకో, అర్థమవుతుందా? నువ్వు పెట్టిన కట్నం ఇచ్చేసేమను, నువ్వు పెట్టిన బంగారం ఇచ్చేసేమను, నువ్వు పెట్టిన కట్నానికి వడ్డీతో సహా వసూలు చెయ్యి. అన్నీ అడిగానండి, ఇల్లు కూడా మా పేరెంట్సే కట్టించారు. అన్నీ అడిగితే ఈ ఇల్లు నాది, నువ్వు అసలు కట్నమే ఇవ్వలేదు, సాక్ష్యాలే లేవు, బంగారం మీద నేను సంపాదించుకున్నానని అడ్డం తిరిగారు. పిల్లల్ని అయితే పిల్లలు నా దగ్గర ఉంచితే 3వ రోజే చంపేస్తాం మేము. పిల్లలు మాకు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, మళ్ళీ కంటాను నేను. కేసేమని నువ్వు కేసు చేసినా ఏమైనా చేసుకుని నీ దిక్కున్న చోటుగా ఎవరికి మేము భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏదైనా చేసుకుంటాను, ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టుకుంటాను, నన్ను ఎవరేం చేస్తారు. నేను విడాకులు తీసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకుంటా ఉంటే, విడాకులు తీసుకుని ఇక్కడ ఉంటే కానీ నేను ఎక్కడికైనా దూరంగా వెళ్తే ఎవరికి తెలుస్తుంది అంటున్నాను. నువ్వు ఎన్ని రోజుల కన్నా నువ్వు విడాకులు అస్సలు ఇవ్వకన్నా అక్క, నువ్వు ఏడికన్నా పోని, ఆయన ఎన్ని రోజులన్నా పోని, రేపన్నాడు నీ పిల్లలు పెద్ద ఒక 20-25 సంవత్సరాలు మేజర్ అయినాక వస్తారు కదా, అప్పటికి వచ్చిన ఆస్తి వాళ్ళది కదా. మా అత్తగారు అది కూడా తీసేసుకున్నారు. ఎట్లా తీస్తారు? ఒకవేళ అమ్మినా వీళ్ళు సంతకాలు కావాలి, అన్నీ కావాలి కదా అక్క. మంచిగా ఉన్నప్పుడు మా ఆయన రిజిస్ట్రేషన్కి మా మామగారి పేరున ఉండేది. మంచిగా ఉన్నప్పుడు నా తలంతరం నీకు పెడతానని కొడుకు తీసుకెళ్ళిపోయి మా మామగారి పేరుని మా అత్తగారి పేరుని రాయం చేసుకుందండి. మొత్తం ఆస్తి, పొలము, ఇల్లు మొత్తం అంతా ఆవిడ పేరుని రాయం చేసుకుంది. తర్వాత నేను ఇంటికి వచ్చాక దస్తావేజులు 6 రోజుల తర్వాత వస్తాయి కదా, వచ్చాక చూస్తే ఈయన పేరు లేదేంటి అని అడిగితే మర్చిపోయినాను అడిగితే ఇప్పుడైనా వీళ్ళమ్మ రాయని అడిగితే మా ఆడపడుచుని వీళ్ళమ్మ రాత్రి పొద్దునాళ్ళు చూడరని చెప్పారు.
ఇప్పుడు అది పొలము, ఇల్లు స్థలాలు మొత్తం అన్నీ మా అత్తగారి పేరునే ఉన్నాయండి. అత్తగారి పేరు మీద ఉంటే కొడుకుకు రావా? రావంటండి. అందుకే ఆవిడ తెలివిగా మా మామగారి పేరున ఉన్నాయన్నీ మా అత్తగారు చేసుకుందండి. ఇతన్ని పెచ్చోడిని చేసిందండి. కూతుర్లోకి వస్తాయి. అత్తగారి పేరు మీద ఉంటే కూతుర్లోకి వస్తాయి, మనమళ్ళకి వస్తాయి. కూతుర్లుగా వస్తాయండి, కొడుకు లేదు. కొడుకుని పిచ్చోడిని చేసి కీలు బొమ్మని చేసి ఆడుకుంది అంతేనండి దాంట్లో. సరే, వాడి దగ్గర రూపాయి లేకున్నా సరే అక్క, నువ్వు డైవర్స్ ఇవ్వకు. ఏమనండి, వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆయన మీదకి వేసేసేసి లాస్ట్ అటు తిరిగి ఇటు తిరిగి నీ దగ్గరికి, నీ పిల్లల దగ్గరికే రావాలి వాడు. సో గైస్, మేము అక్క చెప్తా అని చెప్పి చిన్నగా షేర్ చేసుకుంది. మేము ఆమె స్టోరీ చాలా పెద్దగా ఉంది. ఒక రోజంతా చెప్పినా కానీ అది కాని స్టోరీ. ఏదో చిన్న చెప్పుకోవాలి, జస్ట్ ఇట్లా అయ్యింది నాకు చెప్పుకుంటేనన్నా కొంచెం సాల్వ్ అవుతుందని కూడా కాదు. అక్క ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, ఆమె విడాకులు ఇయ్యది. పిల్లలను హాస్టల్లో పెట్టి అక్క ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఆ పిల్లలని పోషించుకుంటుంది. సో ఈరోజు హాలిడే కాబట్టి నాతో చిన్నగా షేర్ చేసుకోవడానికి వచ్చింది. నేను ఏమంటున్నా, మీరు లవ్ చేసి, ఒకవేళ లవ్ చేసిన అరేంజ్ మ్యారేజ్ అన్న చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అత్తమ్మలు ఇలాంటి వాళ్ళు వచ్చిన్నాను అనుకో, మొగుడిని ఫస్ట్ మీ కంట్రోల్లో పెట్టుకోండి. అత్తమామల కంట్రోల్లో, వీళ్ళ కంట్రోల్లో కాకుండా మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కట్నం తీసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ విడాకులు ఇచ్చినప్పుడు కట్నం ఇవ్వాలి అంటారు కదా, కట్నం ఇవ్వాలి. కట్నంతో పెట్టిన బంగారం ఇవ్వాలి, మొత్తం బాసనలు అవన్నీ ఇవ్వాలి. దాంతోపాటు ఇప్పటికీ ఆ డబ్బులకు వడ్డీ ఎంత అయిందో వడ్డీతో సహా ఇవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయిని ఫిజికల్గా వాడుకొని పిల్లలను కన్నారు కదా, దారునికి కూడా భరణం కట్టియాలని చెప్పి ఇది ఒక పెద్ద రూల్ పెట్టినామనుకో, ఎవ్వడూ విడాకులు తీసుకోరు. ఇది ఒక్కడు పెడితే అస్సలు నువ్వు విడాకులు ఇయ్యకు. విడాకులు ఇచ్చి ఇవన్నీ అడగక్క. నేను ఎట్లొచ్చినా నేను అట్లనే వచ్చేస్తాను. ఇవన్నీ అవసరం లేదండి. నా భర్త నాకు కావాలి, నా భర్త నా పిల్లల్ని మేము నలుగురం కలిసి ఉన్నాడో నాకు కావాలి. మాది చిన్న సంసారం, ఆ సంసారం సంతోషంగా సాగిపోవాలనుకుంటున్నామండి. ఒకవేళ ఇవన్నీ అవసరం లేదాక, ఒకవేళ కావాలంటే ఇవన్నీ అడుగు. వాడు అసలు ఇయ్యడు, వాళ్ళ అమ్మకి హార్ట్ అటాకే వస్తుంది, వాడు అన్నీ మూసుకొని వచ్చి మళ్ళీ నీ దగ్గరనే ఉంటాడు. విడాకులు అస్సలు ఇయ్యకు. విడాకులు ఇస్తే నేను ఇచ్చిన కట్నం ఇచ్చేసి, నేను ఇచ్చిన బంగారం ఇచ్చేసి, ఈ పిల్లలు నీకు నాకు పుట్టిరు, నీకు కూడా పుట్టిరు, నీ పిల్లలను నువ్వు తీసుకో, ఆ కట్నానికి వడ్డీతో సహా రిటర్న్ ఇయ్యంటే వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది, అది సస్తుంది, వాడు సప్పుదాకా వచ్చి నీ దగ్గర ఉంటాడు. సో గాయస్, మళ్ళీ చెప్తున్నా, కొంచెం పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తమామ ఉండే ఫ్యామిలీకి మ్యాక్సిమం అత్తమామని ఇట్లా ఉండరు నాకు తెలిసి. ఏదో కూటికి నోటికి ఒకడు ఉంటాడు, కానీ మనం మంచిగా ఉన్నాం అనుకో వాళ్ళు ఆటోమేటిక్గా మంచిగా ఉంటారు. ఇలాంటి అత్తలు ఉన్నారనుకో, ఫస్ట్ మీరు మీ హస్బెండ్ని కంట్రోల్లో పెట్టుకోండి. సో గాయస్, చూస్తారు కదా, అక్క నాతో ఇంకా షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు నాతో పర్సనల్గా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి మీది ఏం ప్రాబ్లమో డైరెక్ట్ వాట్సాప్లో వాయిస్ రికార్డ్తో సహా పెట్టండి. ఓకేనా, నేనే మీకు కాంటాక్ట్ అవుతా.